నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓవైపు ప్రతిపక్షాలతో ప్రాజెక్టుల పంచాయతీ, మరోవైపు స్వపక్షంతో ఆధిపత్య రగడ. ఇంటా బయట లొల్లితో టీ కాంగ్రెస్ పెద్దలు సతమతమవుతున్నారు. ఒక ఇష్యూ సాల్వ్ అయ్యేలోపు మరో ఇష్యూ తెరపైకి వస్తోంది. గాంధీ భవన్ పొలిటికల్ స్క్రీన్ రాజకీయ లీడర్ల రచ్చబండగా మారింది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా మారింది ఈ హస్తం నాయకుల పరిస్థితి. రోజు రోజుకు రేవంత్ గ్రాఫ్ డౌన్ అవుతున్నాయని సర్వేలు చెప్తుంటే గ్రూప్ రాజకీయాలు ముఖ్యమంత్రిని మరింతగా కలవరపెడుతున్నాయి. కలిసుంటేనే కారాలు మిరియాలు నూరుతున్నారు హస్తం లీడర్లు. పవర్ ఫైట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. గ్రూప్ రాజకీయాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్. పైకి లీడర్లంతా చేతిలో చేయేసి దోస్తు మేరా దోస్త్ అంటూ కనిపిస్తారు. కానీ ఎవరికి వారు సైలెంట్ గా సొంత లీడర్లపైనే స్కెచ్ వేస్తారు. దట్ ఈజ్ హస్తం స్పెషాలిటీ. టైం వచ్చే వరకు తెలీదు వాళ్ళు చేసే రాజకీయం. తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కొత్త పాత లీడర్ల పంచాయతీ తారస్థాయికి చేరుకుంటోంది. ఇంతకీ టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇస్తున్నారు? రానున్న రోజుల్లో రాజకీయం ఎలా మారబోతోంది? పరిస్థితి చేజారితే హస్తవాసి మారడం ఖాయమేనా? కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అనే ప్రశ్నలు క్యాడర్ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలపై ఏఐసీసీ ఫోకస్ పెట్టింది. గ్రూప్ రాజకీయాలు, అసంతృప్తులపై హైకమాండ్ ఆరా తీస్తోంది. హస్తినలో 3 ఎంపీలతో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. భువనగిరి, వరంగల్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యలపై చర్చించారు. మీనాక్షిని కలిసిన వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ రాజకీయాలపై మాట్లాడినట్లు సమాచారం. కొద్ది రోజులుగా మినిస్టర్ కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నట్టుగా వాతావరణం మారింది. అలాగే తుంగతుర్తి అంశంపై భువనగిరి ఎంపీ చామలతో నటరాజన్ చర్చించారు. ఎమ్మెల్యే మందుల సామేల్ తీరుపై లోకల్ లీడర్ల ఫిర్యాదు చేయడంతో ఇష్యూ హీట్ ఎక్కింది. మీనాక్షి నటరాజన్తో ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి భేటీ అయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యేతో తనకున్న ఇబ్బందులపై చర్చించారు. మొత్తానికి హస్తినలో జనగాం, కొత్తగూడెం, తుంగతుర్తి పంచాయతీలు ఉత్కంఠ రేపుతున్నాయి. కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్ లో అసంతృప్తి స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ మహిళా నేతలు ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీ కాంగ్రెస్ పెద్దలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ బలపడుతున్నాయని, ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీ గుర్తిస్తోందని, పార్టీలో చాలా సమస్యలున్నాయని, వాటన్నింటిపై త్వరలో మాట్లాడతానని స్పష్టం చేశారు రేణుకా చౌదరి. మరోవైపు షాబాద్ నరమేధం ఘటనపై ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే 6 ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ఆమె ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ప్రభుత్వానికి సూచించారు విజయశాంతి. లేడీ ఫైర్ బ్రాండ్స్ గా పేరున్న 2 మహిళా కాంగ్రెస్ లీడర్ల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్ లో కీలక పదవుల్లో ఉన్న నేతలు ఎవరికి వాళ్లు